కళ్యాణ్ గారు మీరు విన్నారా? ఇప్పుడు వానరసేన నుంచి మాట్లాడిన మాటలు మీరు విన్నారు. చీకోటి ప్రవీణ్ లేదండి, నాకు వినలేదు. నేను యాక్చువల్లీ నాకు ఇప్పుడే కనెక్ట్ అయింది. అవునా? అంటే ఏం లేదు, రాజమౌళి గారు దేవుడి మీద నమ్మకం లేదు అంటూ హిందూ దేవుళ్ళని తన సినిమాలకు వాడుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఆయన చాలా సందర్భాల్లో ఆయన సినిమాల్లో హిందూ దేవుళ్ళని కానీ లేదంటే హిందూ నమ్మకాలకు సంబంధించి కానీ కొన్ని సరిగా చూపించడం లేదు, అవి మమ్మల్ని బాధించాయి కాబట్టి ఆయన క్షమాపణలు చెప్పాలి, లేదంటే ఆయన సినిమాల్లో అయినా మేము ఎంత దూరమైనా వెళ్తాం అంటున్నారు. ఇప్పటికే కంప్లైంట్ కూడా చేశారు. మొన్న మీరు వారణాసి సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో ఆయన మాట్లాడిన మాటలు మీరు వినుంటారు. ఇప్పుడు ఆ మాటల గురించి ప్రధానంగా ఇక్కడ అభ్యంతరం మొదలైంది, అది కంటిన్యూ అవుతుంది. సో మీరేమంటారు? యాక్చువల్ గా రాజమౌళి గారు రాజమౌళి గారు అనే కాకుండా కొంతమంది హిందుత్వవాదులుగా ఉన్న వాళ్ళందరూ కూడా హిందుత్వాన్ని పట్టుకొని ఉంటారు కాబట్టి అటువంటి ఇష్టంగా దేవతల గురించి దేవుళ్ళ గురించి ఏదైనా సరే వెంటనే కనెక్ట్ అయిపోతారు కాబట్టి మనకి బాగానే ఉంటుంది కాసులు పంట అనుకుని చాలా మంది ఈ విధంగా సినిమాలు తీస్తున్నారు. అది నిజం, మంచిదే. నేను కూడా ఏమంటానంటే అలా సినిమాలు రావాలి, సినిమాలు వచ్చినప్పుడే మనకు కొంతన్నా బయటికి అర్థమవుతుంది జనాలకి, ఏంటి మన హిందుత్వం ఎలా ఉంది, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, మనం ఎవరు ఏంటన్నా తెలియాలన్న పిల్లలకి కొంతమంది సినిమాల వల్ల కొంతవరకు మంచి జరుగుతుంది అంటాను నేను. కానీ ఈ రోజు ఏదైతే ఈ ఆంజనేయ స్వామి నాకేమి చేయలేదనో లేకపోతే నమ్మకం లేదనో అట్లా మాట్లాడడం మాత్రం హిందువుల మనోభావాలు దెబ్బతీసాయి అన్నది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అది నాకు కూడా బాధాకరంగా అనిపించింది. కానీ రాజమౌళి గారు సినిమాల్లో దేవుళ్ళకి పెద్దపీట వేయలేదు, సరిగ్గా చూపించలేదు అంటే నేను యాక్సెప్ట్ చేయనండి. ఒక శివలింగాన్ని ఆయన ఎలా చూపించారో బాహుబలిలో తెలుసు, అలాగే సింహాద్రిలో ఎలా చూపించారో నాకు తెలుసు. ప్రతి సినిమాలో కూడా ఆయన ఒక విధంగా ఆయన హిందుత్వాన్ని కించపరిచే విధంగా అయితే నేను చేశాను నేను అనుకోవట్లేదు, నాకు తెలుసు. ఎందుకంటే దాన్ని ఎలివేట్ చేశారు, కాకపోతే సినిమాటిక్ గా ఉండడం వరకు ఉంటాయి, కొన్ని డ్రమటిక్ గా చేస్తారు. ఆయన అయితే సినిమాల్లో కిందపరిచినట్టు నాకు కనిపించలేదు. కానీ ఆయన మాటలు వ్యాఖ్యలు కొంచెం బాధ కలిగించినప్పటికి కూడా నాకేం కించపరిచినట్టు కనిపించలేదు. ఇంకోటి వానరసేన వాళ్ళు నాకు ప్రత్యక్షంగా తెలుసు, రామరెడ్డి గారు కానీ తమ్ముడు శివ కానీ వాళ్ళందరూ తెలుసు నాకు. కానీ నేనేమంటానంటే హిందుత్వవాదులకి మీద చాలా చాలా దాడులు జరుగుతుంటే అవన్నీ మనం మాట్లాడుతున్నాం, అన్ని చేస్తాం. కానీ పోస్ట్ పెట్టడం, అభ్యంతరం వ్యక్తం చేయడం, ఇదంతా చేయడం వరకు ఒక ఎత్తు. కానీ మనం కేసు వేసేంత అవసరం లేదని అనిపించింది ఈ విషయంలో. నేనైతే దాన్ని డిసగ్రీ దీనికి. ఎందుకంటే కేసు వేసే అవసరం లేదు. ఎందుకంటే కేసు వేసేంత ఇది ఏ విధంగా వాళ్ళు కేసుని టేకప్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేస్తారు కూడా నాకు తెలియదు. పోలీసులు చెయ్యకపోవచ్చని నేను అనుకుంటున్నాను, నాకు తెలుసు. ఎందుకంటే మనం చాలా వాటిలో నేను కూడా కేసులు కొట్లాడతాను కాబట్టి నాకు తెలుసు. కానీ ఇక్కడ కేసు అయ్యేంత గ్రౌండ్స్ లేవు. కానీ వాళ్ళు ఏంటంటే ఒక విధంగా బయట సినిమా వాళ్ళలో సినిమా దగ్గర నుంచి వచ్చిన విన్న ఇదేంటంటే వీళ్ళందరూ కొంచెం ఎలివేట్ అవ్వడానికి ఆయన వాడుకుంటున్నారు అన్నట్టుగా బయట టాక్. కానీ వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు ఫైట్ చేస్తారు, నేను వాళ్ళతో కలిసి పని చేస్తాను, అది నాకు తెలుసు. కానీ నిజంగా చెప్పాలంటే అంత గ్రౌండ్స్ లేవు, అక్కడ కేసు పెట్టాల్సినంత అవసరం లేదు. కేసు వరకు వెళ్లకుండా ఏదో పబ్లిసిటీ అయితే మాత్రం అయ్యింది, అంతవరకే. కేసు అవ్వదని అనుకుంటున్నాను. అయితే నేనైతే మాత్రం ఎందుకు ఫీల్ అవుతాను అంటే ఇప్పుడు వారణాసి అనేది కాశీ పవిత్రమైన క్షేత్రం. పురాతన నగరాల్లో, ఈ భూమిపై ఉన్న నగరాల్లో వారణాసి. ఆ వారణాసి క్షేత్రాన్ని పవిత్రతను చూపిస్తారా లేదా అన్నది మనం చూడకుండానే వారణాసి ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ ఆ సినిమాలో నటిస్తున్న హీరో గురించి కూడా మనం ఆలోచించాలి. నేనేమంటానంటే ఆయన ఎన్నో వందల పిల్లలకి గుండె ఆపరేషన్ చేసిన హీరో. ఎవరండి ఈ రోజుల్లో అంతగా పట్టించుకుంటున్నారు? అతను పట్టించుకుని చేస్తున్నాడు. అతను డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాడు. అది కాకుండా సినిమా వారణాసి మా నాన్నగారు ఒక మైథలాజికల్ క్యారెక్టర్స్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు మన దేవుళ్ళ గురించి దేవతల గురించి బయటకు తీసుకురండి, కానీ అపహాస్యం చేస్తే ఇదే హరే రామ హరే కృష్ణ కీర్తన మన తారక మంత్రాన్ని అపహాస్యం చేస్తే దేవిశ్రీ ప్రసాద్ నేను కేసేసాను, బికిని వేసి డాన్స్ చేయించారండి. అది కరెక్ట్. అది ఎందుకంటే బికిని వేశారు. బట్ ఇక్కడ ఏంటంటే అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వల్ల అతనికి ఏదో ప్రాబ్లం వల్ల ఏదైనా అవనేయండి, అతనికి ఇష్టం లేదో అనడం అతని వ్యక్తిగత స్వేచ్ఛ కావచ్చు. కానీ హిందువుల మనోభావాలు మీరు డబ్బులు తింటున్నారు కదా, సినిమాల్లో వేషాలు వేయిస్తున్నారు కదా,
సినిమాలో క్యారెక్టర్స్ పెడుతున్నారు కదా అని అడగడం వరకు ఓకే, కానీ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. నేనైతే దీన్ని ఖండిస్తా ఆ విషయంలో. మిగిలినవి ఆయన మాట్లాడిన దాన్ని వెనక్కి తీసుకోవాలి, ఇలా మాట్లాడకూడదు అనడానికి రేపు ఎల్లుండి ఆయన ఏదో ప్రెస్టేషన్ లో చేశానని ఒక మంచి గుడికి వెళ్ళి నమస్కారం పెట్టుకొని నేను ఇట్లా ఆయన భక్తుడు కాకపోతే నేనెందుకండి ఇట్లా చేస్తానని ఆయన చెప్పగానే మనం అందరం కూల్ అవుతాం, అది వేరే విషయం. కానీ మన వాళ్ళనే మనం రోడ్డు మీద పడేస్తారు, ఎవరు తీస్తారు ఇక సినిమాలు? ఇంకోటి ఆ బాలీవుడ్ లో ఎంత ఘోరంగా తీస్తున్నారు హిందూ దేవి దేవతల్ని, ఎంత ఘోరంగా చూపిస్తున్నారు. అవన్నీ మనం ఫైట్ చేయాల్సింది. ఇక్కడ రాజమౌళి గారు అంత హిందూ వ్యతిరేకి కాదు, వ్యతిరేకత ఉందా లేదా నాకైతే ఇప్పటిదాకా కనిపించదు. 1-2 సార్లు ఏమైనా వ్యక్తపరిచారంటే అతను పర్సనల్ అభిప్రాయం వ్యక్తపరిస్తే అతను సినిమాలు చూడడం మానేస్తాం. మనకు నచ్చితే హిందూ దేవుళ్ళ సినిమాలు అయితే చూస్తాం, లేకపోతే మానేస్తాం. అది మన స్వేచ్ఛ. ఆయన స్వేచ్ఛ ఆయనకుంటే మన స్వేచ్ఛ మనకుంటుంది. కానీ మన హిందుత్వాన్ని మన ధర్మాన్ని కించపరిస్తే మాత్రం వదలకూడదు. కానీ ధర్మాన్ని కించపరిచే విధంగా ఏమో అక్కడ జరగలేదు. కాబట్టి నేను దీన్ని గట్టిగానే అంటే ఆయన్ని సమర్థించాల్సిన అవసరం నాకు లేదు, వీళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను నిజంగా కొండ బద్దలు కొట్టినారు మాట్లాడడమే నా పని. తప్పు ఎవరు చేసినా తప్పే అంటారు, నాకు అవసరమే లేదు. ఎందుకంటే రాజమౌళి గారే నాకేమి మేకపోయి మెడలు కప్పడం వీళ్ళేమన్నారు. కాబట్టి ఒకటి, నేను రాజమౌళి గారు మాట్లాడిన మాటలకి హట్ అయ్యి నేను కూడా పోస్ట్ పెట్టాను, కానీ నేను కేసు పెట్టలేదు. ఎందుకంటే కేసు పెట్టాల్సినంత అవసరం లేదు, ఎప్పుడు నేనే ముందెళ్తా కేసులకి. కానీ ఎందుకు వెళ్ళలేదు అంటే కేసు పెట్టాల్సినంత అవసరం లేదు. ఆ సినిమా రానివ్వండి ఫస్ట్. ఆ బసవన్న మీద అలా వస్తుంటే అక్కడ వారణాసి క్షేత్రం. ఇంకొకటి, నా పర్సనల్ గా ఎవరైతే నా ఇంట్లో అంటే మాకు తెలిసిన వాళ్ళలో ఒక అబ్బాయి అక్కడ యాక్ట్ చేస్తున్నాడు, మొత్తం కాశీ సెట్ వేసి ఎంతో అద్భుతంగా చేస్తున్నారు, షూటింగ్ నిష్టగా చేస్తున్నారని చెప్పాడు నాకు. నేను ఎట్లా దాన్ని ఇది చేస్తా? వాళ్ళు చేసేది వాళ్ళు చేయలేమండి. చిన్న చిన్న టెక్నికల్ ఎర్రరా, ఇంకోటి ఆయన బాధ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ప్రెస్టేషన్ లో ఉన్నాడు, అక్కడ ఏం గొడవ అయినా మనకు అనవసరం. ఆయన అందమైతే నేను ఖండిస్తా. దేవుడి మీద నమ్ముకోలేనప్పుడు దేవి దేవత శివలింగాన్ని ఎందుకు పెట్టారు బాహుబలిలో? మరి దేవుడు నమ్ముకోలేకపోతే ఎత్తించారు ఎందుకు ప్రభాస్తో? అప్పుడు ఎత్తించి అక్కడంతా మీరు నీళ్లు పోయించారు, జలాభిషేకం చేశారు, ధరాధరేంద్ర నందిని అని పెట్టారు కదా. మరి మీరు హిందుత్వాన్ని పెద్దపేట వేశారని అంటాను. అదే నేను పెట్టకుండా నేను పడేయలేదు కింద అక్కడ. సో నేనైతే దాన్ని వీళ్ళ వాదన నేను ఏకీభవించట్లేదు ఈ విషయంలో. ఎందుకంటే నేను మాట్లాడుతుంది ఏంటంటే ఖచ్చితంగా ఆయన తెలుసుకొని క్షమాపణ చెప్పాలి, కానీ కేసు వరకు అవ్వకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి సినిమాలు తీసే దర్శకుల్ని మనమే చెడగొట్టుకుంటే ఆయనకే చిరాకు వచ్చేస్తారు రేపు పొద్దున. అంతే కదా, అంటే అలాంటి వాళ్ళు ఇంకొంతమంది తయారైపు మీరు కొనసాగలుగుతారా, మాతో ఉండగలుగుతారా ఫోన్ లైన్ లో కొద్దిసేపు? ఉంటానండి. మనతో నెక్స్ట్ శేఖర్ భాష గారితో కూడా నేను ఒకసారి మాట్లాడి ఆ తర్వాత ఈ అంశం గురించి కొనసాగిద్దాం. బట్ ఈలోపు కాలర్స్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. గోపి హైదరాబాద్, గోపి ఉన్నారు హైదరాబాద్ నుంచి. గోపి మాట్లాడండి. అవునండి, ఉన్నానండి లైన్లో. హలో గోపి మాట్లాడండి. ఇది రాజమౌళి గారి గురించి ఇప్పుడు మీరు లైవ్ పెట్టారు కదండి కాంటాక్ట్. ఇప్పుడు మనకి రాజమౌళి గారు ఎన్ని సినిమాలు తీసినా సరే మీకు మన సనాతన ధర్మం గురించి కానీ హిందుత్వం కానీ చెప్పినా సరే బ్యాడ్గా ఏమన్నా తీసారా అండి? అదే ఇప్పుడు దాని గురించి మేము డిస్కస్ చేస్తున్నాం. నా ఒపీనియన్ పక్కన పెట్టండి. ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు రాజమౌళి గారు మన ఇండియా ఒక హిస్టరీ గురించి కానీ ఇండియా ఒక నేమ్ గురించి కానీ వరల్డ్ లెవెల్లో అంత నేమ్ తీసుకొస్తున్నప్పుడు ఆయన ఒక ఇన్సిడెంట్ విషయంలో అప్సెట్ అయ్యారు. ఏ విషయంలో? ఆ మూవీ యొక్క ఈవెంట్ లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల అతను అక్కడ అంత బడ్జెట్ వాళ్ళు ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల అతను అప్సెట్ అయ్యారు. అప్సెట్ అయ్యి దానికి నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నా వర్క్ మీద నాకు నమ్మకం ఉంది, నేను దాన్ని ట్రైల్ చేద్దాం అనుకొని నైట్ 12, 1, 2 దాకా వెయిట్ చేసి చేస్తున్నప్పుడు ఒక డ్రోన్ వచ్చి ఇలా విజువల్స్ ని క్యాప్చర్ చేస్తున్నారు, సినిమా ప్రాబ్లం అవుద్ది, దానివల్ల నేను టెక్నికల్ గా దాన్ని నేను టెస్ట్ చేసుకోలేకపోయాను. ఆ టెస్ట్ చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు నాకు ఈ ప్రజెంట్ లైవ్ లో టెక్నికల్ ఇష్యూ వచ్చిందని చెప్పి అతను మాట్లాడారు. దానికి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే స్వాతంత్రం గురించి కానీ లేదంటే మన హిందుత్వం గురించి పోరాడుతున్నారో నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. బట్ రాజమౌళి గారు ఏ విషయంలో మాట్లాడారు, ఆయన దేని వల్ల అంత అప్సెట్ అయి మాట్లాడారు అనేది ఒకసారి ఆలోచించి వీళ్ళు స్టాండ్ తీసుకుంటే బాగుండిద్దని నా అభిప్రాయం. నేను స్టాండ్ తీసుకోలేను. నేను అంటే ఇరువైపులా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చూద్దాం ఎవరి మాట ఏంటి అనేది చూద్దామండి.